వేదికను అలంకరించిన పెద్దలకు, మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మన కేంద్ర మంత్రివర్యులు మా గుంటూరు ఎంపీ అయిన పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, ఎంఎస్ఎంఈ మినిస్టర్ కొండపల్లి శ్రీనివాసరావు గారికి, కలెక్టర్ గారికి, ఇతర అధికారులందరికీ, పెద్దలకు, అదేవిధంగా దేశ నలుమూలల నుండి మన ఆంధ్ర గడ్డపైకి వచ్చిన అద్భుతమైన కళాకారులకు మరియు నా ఆత్మ బంధువులైన డ్వాక్రా మహిళలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు గుంటూరు నగరం ఒక మినీ ఇండియాను తలపిస్తుంది. మన రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా జాతీయ స్థాయి సారస్ మేళాకు ఆతిథ్యం ఇవ్వడం మనందరికీ గర్వకారణం. ఇందుకు ప్రత్యేక చొరవ తీసుకొని ఈ మేళాను ఘనంగా జరగాలని స్వీయ పర్యవేక్షణ వహించి మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా ఇది జరిగేలాగా చేసిన మన డైనమిక్ ఎంపీ కేంద్ర సహాయ మంత్రి వర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఈ 10 రోజుల పండుగ కాలం కేవలం వస్తువుల ప్రదర్శన మాత్రమే కాదు, ఇది భారతదేశ గ్రామీణ ఆత్మకు ప్రతిరూపం. ఒక మహిళ ఆర్థిక ఎదుగుదల ఆ కుటుంబం, సమాజం మరియు ఆ దేశ అభివృద్ధికి కొలమానం. మరి మహిళ సాధికారత అంటే కేవలం మాటలు కాదు, ఒక చేత కావాలి. ఆ చేతకు నిలువెత్తు రూపం మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు. 1980వ దశల్లోనే మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించి ఎన్టీఆర్ గారి వారసత్వాన్ని పునికి పుచ్చుకొని చంద్రబాబు నాయుడు గారు మహిళా లోకానికి ఆర్థిక శక్తిగా మార్చారు. మహిళ ఆర్థికంగా ఆధారపడకూడదు, ఆసరాగా నిలవాలి అని 4 గోడలకు పరిమితం కాకూడదు, ప్రపంచంతో పోటీ పడే పారిశ్రామికవేత్తగా మార్చాలి అని ప్రియతమ ముఖ్యమంత్రి గారు తెచ్చిన డ్వాక్రా వల్లనే ఇదంతా సాధ్యపడింది అని చెప్పచ్చు. ఒక చిన్న పొదుపు సంఘంగా మొదలైన ఉద్యమం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కోట్లాది రూపాయల టర్నోవర్తో దేశానికే ఆదర్శంగా నిలిచింది. మహిళా సంఘాల పొదుపు 20,000 కోట్లకు దాటింది. అది చంద్రబాబు నాయుడు గారి ఘనతగా మనందరం ఈరోజు వేనోళ్ల కీర్తించాల్సిన శుభ తరుణం ఇది. మహిళలను చంద్రబాబు గారు ప్రోత్సహించే విధానం, వారిపై ఉండే బాధ్యత చాలా ప్రత్యేకం. రాష్ట్రంలో ప్రతి డ్వాక్రా సోదరి ఏడాదికి కనీసం 1,00,000 రూపాయలు సాధించాలన్నదే ఆయన ఆకాంక్ష. రాబోయే ఏడాదిలో 1.75 లక్షల మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చాలి అన్నది ఆయన కల. మహిళల భద్రత కోసం ప్రత్యేక రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతి సోదరి ధైర్యంగా బయటకు అడుగువేసే శక్తి టీమ్స్ను ఏర్పాటు చేసి ఆయన భరోసానిచ్చారు. కేవలం ఆర్థికమే కాకుండా మహిళల ఆరోగ్యం మరియు జీవన ప్రయాణాలు మెరుగుదల ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. అందులో ప్రధానంగా ప్రతి ఇంటికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ, ప్రతి బిడ్డకు తల్లికి వందన పథకం, స్వేచ్ఛ, స్వాతంత్ర, సాధికారత మరియు భద్రతే ప్రధాన లక్ష్యంగా ఉచిత బస్సు ప్రయాణం ముఖ్యంగా నిలుస్తాయి. మహిళలు ఆర్థికంగా, సామాజికంగానే కాక రాజకీయంగా కూడా ఎదగాలి అన్నది ఆయన లక్ష్యం. స్థానిక సంస్థల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు తీసుకువచ్చిన ఘనత కూడా మన చంద్రబాబు నాయుడు గారిదే. మహిళల పట్ల ఆయనకుండే నమ్మకం, ఆయన చేయూతనిచ్చే విధానం నా యొక్క స్వీయ అనుభవంతో మీ ముందు పంచుకోవాలనుకుంటున్నాను. మొదటిసారి ఎలక్షన్లో దిగి గుంటూరు పశ్చిమానికి క్యాంపెయినింగ్గా వచ్చినప్పుడు ఒక 3 కిలోమీటర్ల దూరాన్ని 2 గంటల పాటు ర్యాలీగా వచ్చినప్పుడు ఒకవైపు మా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, మరోవైపు నేను ఇరుపక్కల ఒంటి చేతితో వస్తూ ఉన్నప్పుడు మా మంత్రి గారు కొంత భయపడ్డారు. ఆడపిల్లవు కదమ్మా ఎందుకులే అన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మీరు చేయగలరు, ఇది మీకు సాధ్యపడుతుంది, మీకు అవకాశం ఉన్నంత మేరకు చెయ్యండి అని చెప్పి చాలా ప్రోత్సహించారు. ఆ చర్య గుంటూరు పశ్చిమలో ఎందరినో అబ్బురపరిచింది. దానికి ఈరోజు నన్ను బేష్ అని ఎలాగా చేసింది. దానికి కూడా కారణం మన ప్రియతమ నేత చంద్రబాబు నాయుడు గారు. అందుకే సార్ నాకు మీరు ఎప్పుడూ కూడా అభినవ పూలేలాగా కనిపిస్తారు.
నాడు చదువు మాత్రమే ఆడపిల్లకు స్వేచ్ఛ ప్రసాదిస్తుందని, ఆడపిల్ల చదువు కోసం ఉద్యమం చేసి మహాత్మాగా నిలిచారు ఆ పూలే. అయితే నేడు సాధికారతతో, స్వేచ్ఛా స్వాతంత్రాలతో, ఆత్మగౌరవంతో ముందుకు సాగుతున్న ప్రతి తెలుగు మహిళ గుండెల్లో మీరు అభినవ పూలేగా, మహాత్మాగా చిరస్మరణీయంగా మిగిలిపోతారు. మరి నేడు మీతో, మీ ఆలోచనతో, సంస్కరణలతో తోడ్పాటును అందిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, పైనుంచి ఆశీర్వాదాన్ని అందిస్తున్న మంత్రి నరేంద్ర మోడీ గారు, త్రిశక్తిగా, త్రిమూర్తులుగా మహిళలను ఆదిపరాశక్తులుగా మారుస్తున్న మీ విధానానికి పాదాభివందనాలు తెలుపుతున్నాను సార్. మహిళా సాధికారత మేళాలో మహిళా పక్షపాతి అయిన మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యుల సమక్షంలో ఈరోజు మహిళా ఎమ్మెల్యేగా ఉన్న నా పశ్చిమ నియోజకవర్గంలో ఈ అద్భుతమైన కార్యక్రమం జరుపుకోవడం, మీతో ఈ వేదిక పంచుకోవడం నిజంగా నా యొక్క జీవితంలో ఒక చెరగని ముద్రలాగా, ఒక మంచి అనుభూతిలాగా మిగిలిపోతుంది. దానికి ఆ అనుభూతిని అందించిన మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి, ఇతర పెద్దలకు, మీ అందరికీ పేరు పేరున నమస్కారం.